సో హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 22 జూన్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. చాలామంది నన్ను పేపర్ అనాలిసిస్ అడుగుతున్నారు. సో నేను పేపర్ అనాలిసిస్ని చేయకపోవడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆర్టికల్స్ ఎక్కువగా లేకపోవడం, రెండోది ఏంటంటే మొత్తం ఆర్టికల్స్ అన్నీ కూడా చైనా అండ్ మనకి గల మధ్య జరుగుతున్న డిస్ప్యూటే ప్రాబ్లం, దాని గురించి మ్యాగజైన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ కరోనా, దానికి మించి పెద్దగా న్యూసెస్ ఏం కవర్ చేయట్లా. దట్టు ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యన మనకి అన్ని పేపర్స్ కూడా పీడిఎఫ్లు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు, కొనుక్కోవాల్సి వస్తుంది. సో దానివల్ల నాకు డిలే అవుతుంది, లేదంటే నాకు చేయడానికి ఎలాంటి ప్రాబ్లమే లేదు. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనేం చేశానంటే 2 days కలిపి మొత్తం ఈరోజు పేపర్ అనాలిసిస్లో ఇంక్లూడ్ చేశాను. సో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్లో కంప్లీట్గా ఈ యొక్క ఆర్టికల్ నుండి ఏ విధంగా క్వశ్చన్లు ఉంటాయి అనేది అందులో ఉంటుంది పూర్తిగా. సో యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేశవాళీ క్రికెట్ బౌలింగ్ దిగ్గజం రాజేందర్ గోయల్ చనిపోవడం జరిగిందండి. సో ఏంటి అనేది ఇతని కథ చూద్దాం. భారత దేశవాళీ క్రికెటర్, అది కూడా స్పిన్ దిగ్గజం అనమాట, క్రికెట్ స్పిన్ దిగ్గజం రాజేందర్ గోయల్ చనిపోవడం జరిగింది. ఆయన వయసు చనిపోయేటప్పటికి 72 సంవత్సరాలు. సో అతనికి హెల్త్ ప్రాబ్లం వల్ల నిన్న చనిపోవడం జరిగింది అతని ఇంటి దగ్గరే. సో 1958-85 మధ్యలో ఇతను మన దేశంలో క్రికెట్గా మంచి ముద్ర వేసుకున్నారన్నమాట క్రికెట్లో. అయితే ఇతను ఎడం చేతి వాటం స్పిన్నర్ అయిన గోయల్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 157 మ్యాచ్లు ఆడి మొత్తం 750 వికెట్లు తీసాడనమాట. ఇతను రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఈ రికార్డ్ ఎప్పటికీ కూడా ఇతని పేరు మీద ఉంది, ఎవరు కూడా ఇంకా బీట్ చేయలేదు. అయితే అతను రంజీల్లో మొత్తం 637 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజేందర్ గోయల్ గారు భారత జట్టుకు మాత్రం ఆడలేదు, రంజీ ట్రోఫీలోనే ఆగిపోయారు. అంటే రంజీ ట్రోఫీ అంటే ఓన్లీ మన ఇండియాలో జరిగిన ట్రోఫీలో మాత్రమే అతను మిగిలిపోయారు. సో ప్రపంచ టీం, మన దేశం టీంలోనే అతను ఆడలేకపోవడమే ఒక దురదృష్టకరమైన విషయం అనమాట. అంతే, ఇంతకు మించి ఇతని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం లేదు. కాకపోతే ఇతను రంజీ ట్రోఫీలో ఇతనుకున్న రికార్డుని దృష్టిలో పెట్టుకొని 2017లో సికే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అయితే ఇతనికి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? రాజేందర్ గోయల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇతను రంజీ ట్రోఫీ వరకు మాత్రమే ఆడారు, ఓకేనా, అంతకు మించి ఆడలేకపోయారు. సో మరి అతని పరిస్థితిలా, లేదంటే ఇంకేదైనా కారణాలు అయ్యి ఉండొచ్చు. సో ఇది మ్యాటర్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత కరోనాతో ఇరాక్ ఫుట్బాల్ లెజెండ్ మృతి. సో కరోనా వైరస్ వలన ఇరాక్లో ఫుట్బాల్ దిగ్గజం అయిన అహ్మద్ రాదీ, అతనికి 56 సంవత్సరాలు, నిన్నే చనిపోయారు అనమాట. ఇది కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలడం ఇతనికి. సో అహ్మద గత వారం బాగ్దాలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే 2 రోజులుగా శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది అవ్వడం, సో ఆదివారం అతను చనిపోవడం జరిగింది. సో స్ట్రైకర్ రాదీ సారథ్యంలో ఇరాక్ 1984, 1988 గల్ఫ్ టోర్నీలో విజేతగా నిలిచింది. అప్పుడు ఇతను ఆ టీంలో ఉన్నారనమాట. అయితే ఇక 1986 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లో బెల్జియంపై ఇతను గోల్ చేసిన ఏకైక పర్సన్గా నిలవడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇతని పేరు ఏంటండి? అహ్మద్ రాదీ, ఇరాక్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట ఇతను, ఓకేనా. తర్వాత ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ అండి. సో ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కరోనా ఫస్ట్ స్టేజ్లో ఉంటుండగా ఇటీవల మనకి గ్లెన్మార్క్ అనే ఒక సంస్థ ఒక ఔషధాన్ని అయితే తయారు చేసింది. సో దానికి సంబంధించి మన ఇండియాలో అయితే సిప్లా అండ్ ఇట్రో అయితే దీనికి అమ్మకాలకి అయితే పర్మిషన్లు అయితే లభించాయి వీటికి. సో భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీనికి పర్మిషన్ ఇవ్వడం. సో వీళ్ళు ఇకపై మన ఇండియాలో ఈ ఔషధాలని సో తీసుకురాబోతున్నారు జూలై నుండి అని చెప్తున్నారు. సో ఒకవేళ అదే కానీ వస్తే కరోనా ఫస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి మాట అనే చెప్పుకోవచ్చు. అలా అని కరోనాకి మందు వచ్చేసింది కదా అని విచ్చలవిడిగా తిరిగితే దాన్ని ఇంకెవడో చేయలేడు, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్లో మాత్రమే పనికొస్తుంది. ఈ మధ్యన కరోనా వచ్చేసి సో సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బయటపడుతుందంట, అది ఒక విషయం తేలింది. సో వీలైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మందు అయితే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ మందు అయితే కాదు అని గుర్తుపెట్టుకోండి. సో ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ని ఎందుకు అభివర్ణించింది, ఎవరు అభివర్ణించారంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారత్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా వ్యవహరించారనమాట. ఎవరు వ్యవహరించారు? సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవన్ అనే వ్యక్తి ఈ విధంగా వర్ణించడం జరిగింది, ఓకేనా.
సో భారత్ అనేది ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా నిలవడం జరిగింది. సో ఎందుకు అంటే ఈ కరోనా ప్రభంజనం స్టార్ట్ అయినప్పటి నుండి మొత్తం 133 దేశాలకు ఔషధాలను అయితే సరఫరా చేసిందనమాట. ఎవరు సరఫరా చేశారు? మన ఇండియా. అందులో అమెరికా కూడా ఉండడం విశేషం అనే చెప్పుకోవాలి. ఓకేనా, ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాకి మనం మందులు పంపించగలిగామంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం అర్థం చేసుకోవాలి. సో అది వీలైనంత వరకు 133 దేశాలకు ఔషధాలు పంపించింది. ఏవి? హైడ్రోక్సోక్లోరోక్విన్ అండ్ పారాసిటమల్ ఇలాంటి కొన్ని ఔషధాలను అయితే మొత్తం 133 దేశాలకు, ప్రపంచంలో ఉన్న 133 ప్రపంచ దేశాలకి మందులు ఎగుమతి చేయడంలో చేసిన ఘనతకు కారణంగా సో బీజింగ్గా పనిచేసే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో ఇది అభివర్ణించడం జరిగిందనమాట. ఓకేనా, ఎవరు అభివర్ణించారు? అందులో కూడా సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్. తర్వాత వచ్చేసి కోవిఫర్ ఇంజెక్షన్ రెడీ. సో ఇదంతా మీకు చెప్తే మీకు అంటే పెద్దగా టైం పడుతుంది. సో నేను షార్ట్కట్లో దీని గురించి ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో కూడా పెట్టేశాను. సండే కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాను. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే సో కోవిఫర్ అనే పేరుతో ఇంజెక్షన్ వచ్చేసి ఎట్రో డెవలప్ చేయబోతుంది. సో ఎట్రో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట కోవిఫర్ అనే దాన్ని. సో అది కూడా ఇంజెక్షన్ రూపంలో తేబోతున్నారు. సిప్లా అయితే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకురానుందని అనౌన్స్ చేసింది. అండ్ ఈ రెండు సంస్థలకే కాకుండా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పేర్లు చెప్తాను చూడండి. సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటోరో ల్యాబ్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్, జైడాస్ స్క్వాడిల్తో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. దాన్ని కోవిఫర్ అనే పేరుతో తీసుకురానున్నారు హెట్రో వాళ్ళు. సో అది అయితే ఇది ఒక చేంజర్గా, అంటే వీలైనంత వరకు ఫస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి చేంజర్గా అయితే ఉపయోగపడుతుంది. దీనివల్ల కొంతవరకు మార్పులు వస్తాయి, కేసులను అదుపులో పెట్టవచ్చు. బట్ ముదిరే వాళ్ళకి మాత్రం ఈ మందు అంతగా పనిచేయకపోవచ్చు అని తయారు చేసిన కంపెనీయే చెప్పడం జరిగింది. ఏదైతేనే, ఎందుకంటే కొత్తలో అయినా వాళ్ళని దాటడానికి ఉపయోగపడుతుంది కదా అని మొత్తానికి దీన్ని అయితే మార్కెట్లోకి అయితే తీసుకురానున్నారు. దీన్ని అయితే హెట్రో వాళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీని వాల్యూ మ్యాక్సిమం 5,000 వరకు, 5,000 నుండి 6,000 వరకు ఉంటుందని అంచనా అయితే ఉంది. బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకేనా, సో అది దీన్ని కోవిఫర్ 100 mg అనే పేరుతో తీసుకురానున్నారు. సో దీన్ని పౌడర్ రూపంలో కూడా చూసుకుంటే మనకి సిప్లా వాళ్ళు తీసుకురానున్నారు అన్నమాట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. తర్వాత అమెజాన్ అండ్ మద్యం డెలివరీ సేవల్లోకి బిగ్ బాస్కెట్. ఓకేనా, ఒకవేళ మీరు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నిన్న పేపర్ అనాలిసిస్లో ఆల్రెడీ దీని గురించి నిన్న కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. మిగతావి మాత్రం ఆల్రెడీ ఈరోజు నోట్స్లో ప్రొవైడ్ చేశాను. తర్వాత అమెజాన్, బిగ్ బాస్కెట్ వీళ్ళిద్దరూ కూడా మద్యం డెలివరీ చేయబోతున్నారు అనమాట. అంటే మందుని, వైన్ని డెలివరీ చేయబోతున్నారు. అది ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్ అండి. సో ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారనేది ఇక్కడ ఇవ్వలేదు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరోనా టైంలో సో ఒక విధంగా చెప్పాలంటే లెక్కర్ ద్వారా ప్రభుత్వాలకి చాలా ఎక్కువగా డబ్బు అనేది రావడం జరుగుతుంది మద్యం ద్వారా. సో ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఆ టైంలో వాటి అమ్మకాలు లేవు అసలు. సో ఒకవేళ తీద్దామన్నా సరే ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళు క్యూలు కట్టి కనీసం సామాజిక దూరం పాటించకుండా, కనీస నిబంధనలు పాటించకుండా పోతున్నారు. దాన్ని సో ప్రభుత్వమే అనుమతి ఇచ్చిన వాటికి మళ్ళీ ప్రభుత్వమే నియంత్రించడం కష్టం ప్రజల్ని. సో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సరే వీళ్ళకే లాస్ కాబట్టి, సో అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే మందుని వెళ్ళి ఇస్తే వీళ్ళకి లెక్కర్ ప్రాబ్లం ఉండదు. సర్వీస్ ఛార్జెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు, 20 అయితే 20, 30 అయితే 30 తీసుకొని దాని ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా లిమిటెడ్ యాక్సెస్లోనే జరుగుతాయని కూడా చెప్తున్నారు. సో ఇది ప్రజెంట్గా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ జొమాటో, స్విగ్గీ, స్పెన్సర్స్, నెక్స్ట్ వచ్చేసి హిప్ బార్ లాంటి వాటికి ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ముందే పర్మిషన్ ఇచ్చేసింది. లేటెస్ట్గా ఇప్పుడు దిగ్గజమైన అమెజాన్కి, తర్వాత బిగ్ బాస్కెట్కి కూడా మీరు మందునైతే డెలివరీ చేసుకోవచ్చు అనే సౌకర్యాన్ని అయితే పశ్చిమ బెంగాల్ వీళ్ళకి కల్పించడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు మొత్తం ఏవేవండి, జొమాటో, స్విగ్గీ, స్పెన్సర్స్, హిప్ బార్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వీళ్ళందరూ కూడా ఇకపై మద్యం డెలివరీ చేస్తారనమాట పశ్చిమ బెంగాల్లో. అది తర్వాత విప్రో కొత్త సీఈఓగా ఎవరైతే నియమితులు అయ్యారో సో ఆ కొత్త సీఈఓకి జీతం వచ్చేసి 38 కోట్లు అంట. చూడండి అదేంటో చూద్దాం. దేశీయ ఐటీ రంగ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సంస్థ మనకు తెలుసు, మన ఇండియాకి చెందిన సంస్థ. దీనికి రాబోయే సీఈఓ మొత్తం సో జీతం దాదాపు 38 కోట్లుగా ఉందని తెర్రీ డెలోపోర్ట్ను సంస్థ సీఈఓ ఎండీగా నియమించుకున్నట్లు విప్రో ఇందుకు భాగస్వామ్యం ఆమోదానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ఓకేనా,
ఇప్పుడు ఎవరు విప్రోకి టెర్రీ డెలోపోర్ట్ ఈ సంస్థకి CEO అండ్ MDగా నియమితులు అవ్వబోతున్నారు. సో ఇతనికి 38 కోట్ల వరకు జీతం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో వచ్చే నెల 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సంస్థ 74వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అంగీకారం పొందబోతున్నారని కూడా, అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇతనికి జీతం పెంచే ఆలోచనలో ఉన్నారు. అయితే టెర్రీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాబోయే విప్రోకి కాబోయే MD అండ్ CEO ఎవరైతే టెర్రీ డెలోపోర్టే ఉన్నారో అతను చూసుకున్నట్టయితే జూలై 5 నుండి 2025 వరకు 5 ఏళ్ల పాటు, జూలై 5 వరకు 2025 వరకు ఇతను 5 ఇయర్స్ పాటు విప్రో CEOగా ఉంటారని కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని గురించి అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ 38 కోట్లకు సంబంధించిన ఆమోదం ఇంకా జరగలేదు. బట్ జరిగితే అతనికి 38 కోట్లుగా ఇస్తారని చెప్పడం కోసం, మీకు అవగాహన కోసం చేశాను. సో ఆల్రెడీ విప్రోకి సంబంధించిన CEO గురించి ఆల్రెడీ ప్రీవియస్ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దీని మీద క్వశ్చన్స్ ఇవ్వలేదు నేను. కాకపోతే ఇందులో కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఆర్టికల్ కట్ చేశాను. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఒక చెప్పాలంటే ఇది ఒక ఏంటంటే పోస్ట్ అనమాట. ఈ పోస్ట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే TS వెదర్ అండి. సో TS అనే ఒక వెదర్ మొబైల్ యాప్ను పోస్ట్ను ఆవిష్కరించిన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మిగతా వారు. సో ఏంటనేది చూద్దాం. సో యాక్చువల్గా మనం ఇప్పుడు వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలంటే, అంటే ఏ టైంలో వర్షాలు పడబోతున్నాయి, ఏ టైంలో వర్షాలు పడవు అనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించడం, రైతులకి కొన్ని ఫెసిలిటీస్తో పాటు ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. TS వెదర్ అంటే తెలంగాణ స్టేట్ వెదర్ యాప్ అనమాట ఇది. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ యాప్. సో ఈ యాప్లో ఎవరైతే రైతులు ఉంటారో లేదా పైన మీద బయటికి వెళ్ళే వాళ్ళు వర్షం కురుస్తుందేమోనని ఒక భయపడాల్సిన అవసరం లేకుండా ముందే సమాచారం ఇచ్చే విధంగా TS వెదర్ అనే యాప్ని, ఒక మొబైల్ యాప్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ రూపొందించింది. సో ఈ యాప్ ద్వారా రైతులకు మెయిన్గా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేశారు. బట్ ఈ రిలీజ్ చేసింది ఎవరు అంటే ఈ యొక్క ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ గారు చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో TS-DPS అధికారులతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఈ యొక్క TS వెదర్ అనే ఒక యాప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా ఇకపై దానికి అంటే తెలంగాణ వాతావరణ సమాచారాన్ని రైతులకు కానీ మిగతా వారికి కానీ అందించే విధంగా ఈ యాప్ని అయితే డెవలప్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అది తర్వాత విశ్రాంత్ IAS విఠల్ కన్నుమూతండి. ఇది మొన్నటి పేపర్ కటింగ్ ఇది. సో ఆ రోజు నేను చేయలేదు, కొంచెమే ఉందని. సో విశ్రాంత్ IAS అంటే రిటైర్డ్ IAS గురించి, విఠల్ గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అని మీకు అనిపించవచ్చు. సో అతను ఒక చాలా పెద్ద వ్యక్తి అనమాట, ఉన్నత పదవుల్లో అతను పనిచేసిన వ్యక్తి. అందుకోసం ఇతని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇతని మీద నేను నోట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే సో ఇది ఫ్యూచర్లో మనకి క్వశ్చన్గా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ అతని గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే లైక్ మన గ్రూప్ డిస్కషన్స్లో లేదంటే ఇంటర్వ్యూస్లో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని కట్ చేశాను. ప్రముఖ ఆర్థికవేత్త విశ్రాంత్ అంటే రిటైర్డ్ అనమాట. విశ్రాంత్ అంటే IAS అధికారి BPR విఠల్. ఇతను చనిపోయేటప్పటికి 94 సంవత్సరాలు. శుక్రవారం చనిపోయారనమాట. ఇది శనివారం పేపర్లో వచ్చింది. అదే గత కొన్ని రోజులుగా ఇతను హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎందుకంటే 95 ఇయర్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎనీవే అతనైతే ప్రముఖ ఆర్థికవేత్త, అంతేకాకుండా IAS ఆఫీసర్ అనమాట. ఇక్కడ చూడండి, పెద్ద కుమారుడు సంజయ్ బారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారునిగా పనిచేశారు. ఓకేనా, ఇతని సన్ అనమాట. సో తర్వాత హైదరాబాద్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను చదివారు విఠల్ గారు. అంతేకాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో 1950లో IASకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఇతను వర్క్ చేయడం కూడా జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, జలగాం వెంకట్రావు, PV నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి వద్ద ప్రభుత్వ కార్యదర్శిగా అంటే గవర్నమెంట్ సెక్రటరీగా కూడా పనిచేశారనమాట. అందుకే అతని గురించి చెప్పడం జరిగింది. సో మర్రి చెన్నారెడ్డి వద్ద ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఇలా ముగ్గురు దగ్గర 1972 నుంచి 1982 వరకు ఏపీ ప్రణాళిక విభాగానికి డిప్యూటీ చైర్మన్గా అండ్ 10వ ఆర్థిక సంఘ చైర్మన్గా కూడా ఇతను పనిచేశారంట. అలాగే ప్రణాళిక సంఘం సభ్యుడిగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సభ్యునిగా కూడా పనిచేశారు. ఇన్ని రికార్డులు ఉన్నాయి కాబట్టి అతని గురించి చర్చించుకోవాల్సి వచ్చింది. ఓకేనా. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వర్క్
ప్రొసీజరు, వర్క్ ప్రొఫెషనల్, ఆయన ఆఫీసర్ అనమాట అతను. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఇక్కడే ఉంది. ఎవరెవరి దగ్గర పనిచేశారు, క్విట్ ఇండియా ఉద్యమంలో వర్క్ చేశారు, అతను ఎక్కడ చదివారు, అండ్ ఏ సంవత్సరాల్లో ప్రణాళిక సంఘ విభాగానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, అండ్ ఎవరెవరికి గవర్నమెంట్ సెక్రటరీగా పనిచేశారు, అలాగే ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా, అది. సో తర్వాత నటుడు ఇయాన్ ఇక లేరండి. సో ఇయాన్ అని ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఇంగ్లీష్ నటుడు అనమాట, అంటే హాలీవుడ్ యాక్టర్ అతను. సో ఇతను శుక్రవారం చనిపోయింది, శనివారం పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇతను చనిపోయే టైంకి ఇతనికి 88 సంవత్సరాలు కావడం విశేషము. సో అయితే అతను ఏ సినిమాలు తీశారో ఒక్కసారి చెప్తాను చూడండి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఏలియన్, కింగ్ లియర్, ది స్వీట్ సియర్ ఆఫర్డ్, ఫ్రీమ్ చైల్డ్, డాన్స్ విత్ ఏ స్ట్రేంజర్ వంటి మూవీస్లో ఇతను యాక్ట్ చేయడం జరిగింది. చారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రంలో ఇయాన్ నటన ఆయన ఆస్కర్ అవార్డు కూడా సెలెక్ట్ చేశారు, నామినేట్ చేయడం కూడా జరిగింది. సో అదనమాట ఇతను సినిమాలు తీసినవి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఇతనిపై క్వశ్చన్ రావచ్చు. ఇయాన్, ఓకేనా, ఇయాన్ గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక హాలీవుడ్ యాక్టర్ అనమాట. అతను సినిమాలు తీసినవన్నీ ఇక్కడ మీకు లిస్ట్ అనౌన్స్ చేశాను, ఇది గుర్తుపెట్టుకోండి, అది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎడిటోర్లు అండి. జీవజాల మనుగడకు ప్లాస్టిక్ ఈ వ్యర్థాల ముప్పు. ఓకేనా, సో వీటి గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో వీలైతే ఎవరు కూడా మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. సో పర్యావరణానికి మనకి ఏదైనా ప్రమాదం ఉందా అంటే ఏంటంటే ప్లాస్టిక్ని మనం కాల్చడం ద్వారా వచ్చే వాయువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ఇంపాక్ట్ అవుతాం. ఎందుకంటే ఆ వాయువులు మనం పీల్చుకున్న తర్వాత మనకి లైక్ హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి కదా. ఇది అనేది ప్లాస్టిక్ని మనం అలాగే వదిలేసిన ప్రాబ్లమే, అలాగని దాన్ని కాల్చిన ప్రాబ్లమే. అందుకే ప్లాస్టిక్ని ఏం చేయాలి, రీసైకిల్ చేయాలి. అంటే సో ప్లాస్టిక్ని మండించి మళ్ళీ మనం తిరిగి వాడుకోవాలన్నమాట దాని అర్థం. సో అలా కాకుండా మనం ఓన్లీ ప్లాస్టిక్ని వదిలేసి ముక్కలుగా పడేసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది భూమిలో ఎంకదు, అది దానివల్ల ప్రాబ్లం అవుతుందని నా ఉద్దేశం కాదు, అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్ అనమాట. అయితే ప్లాస్టిక్ వాడడం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వీటిని ఈ వస్తువులు అంటారు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని. అయితే జీవజాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పర్యావరణానికి పెను సవాలుగా విసురుతున్న వివిధ రూపాల్లో ప్లాస్టిక్ మహమ్మారి భూగోళంపై మొత్తం వ్యర్థాల్లో 10% ఉందంట. సో మన ప్రపంచంలోనే ఉన్న చెత్తలలో వ్యర్థాల్లో 10% వ్యర్థాలు ప్లాస్టికేనంట, గుర్తుపెట్టుకోండి. మనం వాడుతున్న ప్లాస్టిక్లో 50% వాడి పారేసేవే. ఓకేనా, అంటే మనం వాడుతున్న ప్లాస్టిక్లో 50% మాత్రమే మనం వాడుకునేవి, అంటే మళ్ళీ రీసైకిల్ చేసి వాడుకోవచ్చు. మిగతా 50% మళ్ళీ వాడుకోవడానికి అవ్వదు. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద ఒక నిమిషంలో ప్రజలు కొంటున్న 10 లక్షల ప్లాస్టిక్ సీసాలతో పాటు యూజ్ అండ్ త్రో వ్యర్థాల విడుదల ప్రపంచంలోని అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో 43.70 కోట్ల నుండి 83 కోట్ల టన్నుల వ్యర్థాలు పెరిగిపోతున్నాయంట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పర్సంటేజు అండ్ క్రోర్సు ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇంకోసారి బ్యాక్ ఫార్వర్డ్ చేయండి. ప్లాస్టిక్ సంచుల్లోని ఆహార పదార్థాలు తినడం వల్ల మూగజీవాలు మృత్యువాత పడతాయి. ఆ విషయం తెలుసు కదా. ఎందుకు చనిపోతాయి? ప్లాస్టిక్ అరగకపోతే ఏమవుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, అది స్టమక్లోనే ఉండిపోతుంది, అరగదు. సో అది బ్లడ్ సెల్స్లో కలవదు, దానివల్ల ఎనర్జీ ఫామ్ అవ్వదు, ఏమవుతుంది మరి, చనిపోతుంది అనమాట. దానివల్ల మళ్ళీ మనం ఇంకా ఎక్స్టర్నల్ ఫుడ్ కూడా తీసుకోలేం, అందువల్ల చనిపోతాయి. ఒక్క జంతువులే కాదు, జంతువులకు తెలియక అవి తినేసి చనిపోతున్నాయి. మనం మనుషులం కాబట్టి వాటిని తినకూడదని తెలుసు కాబట్టి మనం తినకని జంతువులు తినేస్తాయి. అవి తినకుండా ఉండాలంటే మనం ప్లాస్టిక్ని వాడకూడదు, లేదా అవి ఉండే ఆవరణంలో మనం ప్లాస్టిక్ని వ్యర్థాలను పడేయకూడదు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. పశువుల కడుపుల్లో నుండి బయటపడుతున్న కేజీల ప్లాస్టిక్ ముద్దలే అందుకు నిదర్శనం. అంటే అరిగేంత వరకు అరుగుతాయి. లైక్ ఇల్లు బాటిల్స్ లాంటివి ఏవో అరిగిపోయాయి అనుకోండి, ఆ అరుగుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ జీర్ణాశయం చైన్ అనేది దెబ్బతింటుంది. అయితే 2025 నాటికి రెట్టింపయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్యంతో సముద్ర పడగొప్పు దీవులు ధ్వంసమవుతాయి. సో బిసఫినాల్, పాలిక్లోరినైడ్స్ లాంటి అనేక విషపూరిత రసాయనాలతో కాలుష్య స్థాయి పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, వీటితో చర్య జరిగితే బిసఫినాల్, పాలిక్లోరినైడ్స్ వీటి ద్వారా అనేక విషపూరిత రసాయనాలతో కాలుష్య స్థాయి పెరుగుతుంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో అత్యధిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మనం చాలా దారుణంగా వాడుతున్నాం. దీంతో పారిశ్రామిక వ్యర్థాలు, కర్బన ఉద్గారాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆజ్ఞం పోసుకున్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచంలో దాదాపు 2000 కోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే వస్తువులు ఉన్నాయి.
దీంతో ప్రపంచ కాలుష్య ఉద్గారంలో వీటి వాటా చూసుకుంటే 3.4%. అయితే 2040 సంవత్సరానికి నాటికి భూగోళంలో మన ప్రపంచవ్యాప్తంగా మన భూమి మీద మొత్తం కాలుష్యంలో 40% కారణం ఈ ప్లాస్టిక్ అని ఈ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులే అని అర్థం. ప్రతి ఏటా దాదాపు 5 కోట్ల టన్నులు వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. కాగా ఇందులో అత్యధికంగా కంప్యూటర్ విడిభాగాలే ఉండడం 75% ఉంటాయి. సో టెలికమ్యూనికేషన్ విడిభాగాలు 12%, ఎలక్ట్రానిక్ విడిభాగాలు 8%, వైద్య ఉపకరణాలు 7%, గృహ ఉపకరణాలు ఇతరులు 3% ఉన్నాయి. అయితే టెలివిజన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్లు, వీడియో గేమ్లు లాంటివి ఈ పరికరాల వ్యర్థాల భూమిలో కలిసిపోయినా కాల్ చేసిన అత్యంత ప్రమాదకరం. ఓకేనా. అయితే వీటిలో ఉండే సీసం, మెర్క్యూరీ, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, పాదరసం లాంటి అనేక విషపూరిత లోహాలు, వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. సో వీటి గురించి మనం ఆల్రెడీ 10th క్లాస్ అండ్ 9th క్లాస్ తర్వాత వచ్చేసి వీలైతే మనము డిగ్రీలో కూడా వీటి గురించి, సో అంటే డిగ్రీ కాదు, డిగ్రీ లెవెల్లో చదువుకునేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా కాంపిటేటివ్ జాబ్స్కి చదువుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. అండ్ లెక్చరర్ జాబ్స్కి చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవి బాగానే అర్థమవుతాయి. అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇవి బాగానే ఉపయోగపడతాయి అనమాట. సో ఇలా క్రోమియం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మనం జీవావయంలో కలిసిపోయే వాటి గురించి, సో పర్యావరణంలో కలిసే వాటి గురించి మనం వీటిల్లోనే డిస్కస్ చేసుకుంటాం అది. అయితే వీటితో పాటు సంశ్లిష్ట కర్బన రసాయనాలైన పాలిక్లోరోనేటెడ్, సో బైఫినాల్స్, బీసీలు మట్టిలో భారీ స్థాయిలో పేరుకుపోతాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున గ్రాముకు 6 నానోగ్రాములు ఉంటే మన దేశంలో 12 నానోగ్రాములు ఉన్నాయంట. 2016లో ప్రపంచవ్యాప్తంగా 4.42 కోట్ల టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి కాగా 2021 నాటికి 5.22 కోట్ల టన్నుల వరకు పెరిగి వాతావరణం అత్యంత విషపూరితంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే కానీ అయితే మట్టుగా ఖచ్చితంగా మన భూమి అనేది సారవంతం కోల్పోతుంది. ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం పెరిగి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు కూడా 190 కోట్ల టన్నుల నుండి 540 కోట్ల టన్నులకు పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ఈ ఏడాదిలో 9.5 కోట్ల కార్లు విడుదల చేసే ఉద్గారాలు సమానం అని చెప్పుకోవచ్చు. అది ఆ ఈక్వల్. ప్రతి ఏటా కూడా అంటే ప్రతి సంవత్సరం 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు మనం పాడేస్తుండడంతో విపరీతమైన కాలుష్యం పెరుగుతోంది. ఇది వ్యవసాయ ఉత్పత్తి రంగంపై కూడా సానుకూలంగా ఉండట్లా. ఎందుకంటే టైంకి వర్షాలు కురవ్వు, నేల సారవంతం కోల్పోతుంది, భూమి తడిగా ఉండదు. దీనివల్ల పంటలు నష్టపోతున్నాం అనమాట. భూ ఉష్ణోగ్రతలు పెరిగి పర్యావరణంకు విఘాతం కలుగుతుందని తెలుసు. జీవనదులు ఎండిపోతున్నాయి కూడా, మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇదనందరికీ గ్లోబల్ వార్మింగ్ రీజను. అతివృష్టి, అనావృష్టి వస్తుంది. అయితే అతివృష్టి అంటే ఏంటి, తక్కువ అనావృష్టి ఏంటంటే అయితే పూర్తిగా వర్షాలు కురవకపోవడం. అతివృష్టి అంటే ఫుల్గా వర్షాలు పడిపోయి నాశనం అయిపోవడం, లేదా అసలు వర్షాలు పడకుండా నాశనం అయిపోవడం. ఆల్రెడీ అతివృష్టి ఏంటి, అనావృష్టి అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ పేపర్ అనాలిసిస్లో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వరదలు, సునామీలు, భూకంపాలు కూడా వస్తున్నాయి. ఋతుపవనాలు కూడా దెబ్బతింటాయి. మరెన్నో ప్రకృతి ప్రళయాలు అంటే లైక్ ఇప్పుడు మనం తెలుసు ఇటువై మనకి పశ్చిమ బెంగాల్ వరకు ఇచ్చిన తుఫాన్ కానీ, అంఫాన్ తుఫాన్ కానీ, సో మహారాష్ట్రలో వరకు టచ్ అయిన ఒక తుఫాన్ కానీ, అండ్ విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ కానీ, శ్రీకాకుళంలో కొన్ని వచ్చిన తుఫాన్లు కానీ, అండ్ ఇలా చాలా తుఫాన్లు మనం చూసాం. కేరళ కానీ, గుజరాత్ కానీ ఇలాంటి చాలా తుఫాన్లు చూసాం మనం, ఒడిస్సా కానీ. ఈ తుఫాన్లన్నింటికి కారణం ఇవి మన దేశంలో వస్తున్న తుఫాన్లు. ఇంతేకాకుండా ఇతర దేశాల్లో సముద్రాన్ని ఆనుకున్న ఉన్న దేశాలు కూడా వీటి నుండి ఇబ్బంది పడుతున్నాయి. దాని అంతటికీ కారణం ఏంటంటే మనం చేసుకుంటుందే, మనం విడుదల చేసే వాయువులు, మనం విడుదల చేసే చెత్త వల్ల ఇదంతా జరుగుతుంది అని అర్థం అనమాట. సో దీనివల్ల మనం బ్రతకడానికి ఇంపాక్ట్ పడుతుంది కదా. సో నాకు తెలిసినంత వరకు అతిపెద్ద ఇంపాక్ట్ ఏదైనా ఉందంటే ఒకటి మొన్నటి వరకు ఎంఫాను, తర్వాత అంతకుముందు వచ్చేసి హుదూద్ తుఫాను. సో మొత్తం సిటీని నాశనం చేసి అనమాట. హుదూద్ తుఫాన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, 2014లో వచ్చింది. సో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాని నరేంద్ర మోదీ గారిని అప్పుడే వాళ్ళు సీఎం అండ్ పిఎంల యొక్క పదవిని తీసుకున్నారు. ఆ టైంలో ఈ యొక్క తుఫాన్ రావడం మొత్తం విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సగం వరకు విధ్వంసం చోటు చేసుకుంది ఈ హుదూద్ వల్ల. దానికి కారణం ఏంటంటే ఆ సిటీ అనేది సముద్ర తీరంలో ఉండడం ఒక పాయింట్ అయితే, సో ఇంకొకటి ఏంటంటే మనం చేసుకునే కర్బన ఉద్గారాలు అంటే వాతావరణంలోకి వదిలేయడం, ప్లాస్టిక్ కరగకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అండ్ ఈ కాలుష్యం వల్ల జీవ వైవిధ్యానికి ప్రాబ్లం ఏమైనా ఉందంటే,
సో 20 నిమిషాలకి ఒక జీవజాతి భూమిపై నుండి అంతరించిపోతుందంట. సో అందులో పిచ్చుకలు, తుమ్మెదలు, వానపాములు, రాబందులు వంటి జాతులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ప్రతి 20 నిమిషాలకు ఒక పక్షి లేదా తుమ్మెద లేదంటే పిచ్చుక, రాబందు, వానపాము ఇలా ఏదో ఒకటి ప్రతి 20 నిమిషాలకి మన భూమి మీద చనిపోతుందని అంచనా. అయితే సో 90% ఫలదీకరణకు మూలమైన తేనెటీగ జాతి మరి కొన్నేళ్లకు మాయమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టే ఒకప్పుడు విలేజెస్లో సో తేనెటీగల అలజడి చాలా అంటే దారుణం అని కాదు, ఒక విధంగా న్యాచురల్ హనీ అనేది ప్రొవైడ్ చేయగలిగేవి, ప్రతి చెట్టుకు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూడండి మీ ఊర్లో ఒక తేనె పట్టు ఉండడం చాలా గొప్పది ఈ రోజుల్లో. ఎందుకంటే తేనెటీగలు పెద్దగా దాని ప్రబలంబనం కనబడట్లేదు ఈ మధ్య. దానికి రీజన్ ఏంటి అంటే మనం ఇస్తున్న ఎఫెక్ట్ వల్లే. అంటే ఏంది, ప్రకృతిలో అవి జీవించాలంటే న్యాచురల్లో వాళ్ళు ఏం డిపెండ్ అయ్యి న్యాచురల్లో బతుకుతున్నాయో ఆ న్యాచురల్ని మనం వాటికి ప్రొవైడ్ చేసినప్పుడు అవి బతికుంటాయి, లేదంటే అవి ఎలా బతుకుంటాయి కదా. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రైతు మిత్ర కీటకాలు, సర్పాలు విలవిల్లాడుతున్నాయి మనం చేసే పనుల వల్ల. గత 500 ఏళ్లలో 75% జన్యు వైవిధ్యం, 900 రకాల జీవజాతులు, 114 రకాల వృక్ష జాతులు, 30% పశు సంతతి జాతులు చనిపోయాయి. చాలా ఇంపార్టెంట్ లెక్కలు గుర్తుపెట్టుకుంటే వీలైతే ట్రై చేయండి. 25% క్షీరదాలు, 13% పక్షులు, 35% కోరల్స్, 41% ఉభయచరాలు ఇప్పుడు అంతర్ధాన ముప్పున ఎదుర్కొంటున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల క్యాన్సరు, బుద్ధిమాంద్యం, నరాల బలహీనత, మానసిక రుగ్మతలు, కలరా, టైఫాయిడ్, చర్మ మెదడు సంబంధ వ్యాధులు, జన్యుపరమైన సంతానోత్పత్తి, నిద్ర లేకపోవడం, మహిళల్లో ఋతు సమస్యలు, ఉబ్బసం, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి జబ్బులతో పాటు మన శరీరంలో అన్ని అవయవాలకు సంబంధించిన వ్యాధులతో అనేక అంతుపట్టని అనారోగ్య సమస్యలతో కూడా మనము బాధపడి ఆ జబ్బు ఏంటో తెలియకుండానే చనిపోతున్నాం అనమాట. అయితే పెద్దలు చేసిన తప్పులకు సో భూమి సెగలు పొగలు కక్కుతుందని, భూగోళం అనేక వ్యర్థాలతో చెత్తకుండీగా మారిందని, నేడు ఎదుర్కొంటున్న అనేక దుష్ఫలితాలు అంటే చెడు రిజల్ట్స్ అనమాట, వేస్ట్ రిజల్ట్స్ భావితరాలకు శాపంగా మారుతుంది. చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం మంచిగానే ఉండొచ్చు, కానీ ఫర్దర్ ఫ్యూచర్గా మనం నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఇది కొంచెం ముప్పే. ఎందుకంటే వాళ్ళకిపై నిజంగా వెంటిలేటర్ల మీద బతకాల్సిన రోజులు రావచ్చేమో. ఎందుకంటే కరోనా మనకి చాలా లెసన్స్ నేర్పించింది. ఎవరితో పడితే వాడితో మనం మాట్లాడకూడదు, ఎవరిని పడితే వాడిని మనం టచ్ చేయకూడదు, సామాజిక దూరం ఉండగలగాలి, ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోవాలి తినే ముందనే చెప్పే సామెత ఇప్పుడు మనం ముక్కు దగ్గర వేలెట్టుకోవాల్సి ఉన్నప్పుడు కూడా చేయి కడుక్కోవాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చింది కరోనా. సో 5.0 లాక్డౌన్ 5.0 వరకు వచ్చాం మనం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ స్తంభించి చేసుకున్నాయి అనమాట వాటికి. అవి ఇలాంటి దుస్థితి వచ్చిందంటే దానికి కారణం మనమే. కాకపోతే ఇప్పుడు అసలు కరోనా వైరస్ ఏ విధంగా పుట్టిందనే విషయంపై ఇకపై క్లారిటీ లేదు. దానిపై తొందరగా క్లారిటీ తెచ్చుకుంటే దాన్ని మనం ఇంకా తొందరగా అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. సో ఎనీవే మీకు ఈ ఆర్టికల్ అర్థమయ్యే ఉంటుంది. సో వీలైతే నేను అదే చెప్పా, ప్రతిసారి ఎడిటోర్లో నేను ఒకటే చెప్తా ఏంటంటే, వీలైతే మీ దగ్గర కొంత ప్లేస్ ఉంటే అక్కడ మీరు ఒక మొక్కను నాటండి, మీతో పాటు ఆ మొక్కను పెంచండి. ఓకేనా? మీ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మీ పిల్లాడికి చెప్పండి, లేదా మీ తాలూకు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఒక మొక్క నాటమనండి, లేదా మీరు నాటండి. వాళ్ళకి చెప్పి నువ్వు ప్రతిరోజు ఎలాగైతే అన్నం తింటున్నావో అలాగే ప్రతిరోజు ఆ మొక్కకు నీరు పోయండి అని చెప్పండి. సో ఆ మొక్క అతనికి ఒక 10 సంవత్సరాలు వచ్చేలోపు ఆ మొక్క కూడా తనతో పాటు ఎదుగుతుంది. దాని ద్వారా మనకేంది, ఆ చుట్టుపక్కల ఉండే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలా ప్రతి ఇంటి దగ్గర మ్యాక్సిమం విలేజెస్లో వాళ్ళ సొంతూరులో మొక్క నాటుకుంటే ఆపేవాడు ఎవడు ఉండడు. సిటీస్లో అంటే అడిగేవాడు ఎక్కువ, దాని యూజెస్ తెలిసిన అడిగేవాడు ఎక్కువ. అదే విలేజెస్లో అయితే ఎవడు అడగడు. సో వీలైనంత వరకు విలేజెస్లోనైనా చెట్లను ఇప్పటికే వాళ్ళకి అవసరాలకు తగ్గ నరికేస్తున్నారు. అక్కడ కూడా వెంచర్స్ అని, తోటకూర అని, సో మొత్తం ల్యాండ్ మైనింగ్, తోటకూర అంతా చేసి నాశనం చేసుకుంటున్నారు. కనీసం మీ దగ్గర ఉన్న ఇంట్లో కనీసం ఒక ప్లేస్ ఉన్నా, ఒక చెట్టు పెరిగేంత ప్లేస్ ఉన్నా దయచేసి మొక్కలు నాటి దానికి నీరు పోసి దాన్ని పెంచండి. దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజు ఇప్పుడు నువ్వు ఎంత గవర్నమెంట్ జాబ్ సంపాదించి నువ్వు ఎంత చేద్దాం అనుకున్నా సరే రాబోయే తరాల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవడో ఎస్టిమేట్ చేయలేడు. నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకుంటూ నీ జీవితాన్ని ఇంకా కొనసాగించడానికి కావాల్సిన పరిస్థితులు నువ్వు నెలకొల్పుకోవడమే మనం చేయాల్సిన పనులు. సో వీలైతే ఆ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా వ్యర్థాలను గవర్నమెంట్ తీసుకొచ్చే వ్యాన్కి అప్పచెప్పండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ చాలామంది తాగేసి రోడ్ల మీద పడేస్తారు. వీలైతే డస్ట్బిన్ వరకు తీసుకెళ్ళి పడేయండి. అదేం కేజీలు బరువు ఉండదు.
దాన్ని పట్టుకొని మనం వెళ్తే మనల్ని ఎవడో తక్కువ చూపు కూడా చూడ్డు. తక్కువ చూపు చూసేవాళ్ళు నీ సోదరులు అయి ఉండరు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలామంది ఎలాంటి ఫీలింగ్స్తో ఉంటారు. ఏదైనా సరే పర్యావరణానికి దెబ్బతీసే ప్లాస్టిక్ని, ఈ వ్యర్థాలను కొంతవరకు అవాయిడ్ చేయండి. సో అవి గవర్నమెంట్ చెత్తా చెదారాలు తీసుకెళ్లే వ్యాన్స్లోనే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఈ వేస్ట్ అంతా కూడా సిటీస్లోనే వాడతారు. సిటీస్లో మున్సిపల్ శాఖలు ఉంటాయి, అవి చెత్తను తీసుకెళ్లే పనిలో ఉంటాయి. అక్కడ ఒకవేళ విలేజెస్లోనైనా పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలు నడిపేవి. సో వాటికైనా ప్రొవైడ్ చేయండి. ప్లాస్టిక్ని మాత్రం వీలైతే మట్టుగా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ప్రభుత్వాలు సెప్టెంబర్లో, కిందటి సంవత్సరం సెప్టెంబర్ కల్లా మేము దాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. బెంగళూరులో ప్రయత్నం స్టార్ట్ చేశారు, కానీ ఇంతవరకు ఎక్కడా సరిగా అవ్వలే. ఇప్పటికే అమ్ముతున్నారు పాలిథిన్ కవర్స్. ఇలా తయారైపోయిందనమాట. ప్రభుత్వాలు కూడా కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయో, మరి ఆ కంపెనీలు ఎంత దారబోస్తున్నాయో అర్థం కావట్లే. క్యారీ చేయడానికి పేపర్ టైప్ కవర్లు వాడడానికి ట్రై చేయండి గైస్. సో ఎంతో కొంత తగ్గించడానికి ట్రై చేయండి. ఫుల్ ఫ్లెడ్జెడ్గా అప్పుడే కుదరదు. సో మనము చిన్నపిల్లాడు చిన్నప్పుడు మెల్లగా తినడానికి స్టార్ట్ చేస్తాడు, పెద్ద అయ్యేటప్పటికి తను తినే శాతం పెరుగుతుంది. సో ఇది టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.